మెగా డీఎస్పీలో 40,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యానగరంలోని బీసీ భవన్లో బీసీ నిరుద్యోగ సంఘం అధ్యక్షులు నీల వెంకటేష్, సి రాజేందర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున టీచర్ పోస్టులు భర్తీ చేయాలన్న ఆదేశాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ కొందరు విద్యాశాఖ అధికారులు 10-12 వేల ఖాళీలున్నాయంటూ స్వాగతిస్తున్నారు. వాస్తవంగా ఎన్ని ఖాళీలున్నవి లెక్కించాలని, గత 10 సంవత్సరాల కాలంలో ఎంతమంది రిటైర్ అయ్యారు, ఎంతమంది ప్రమోషన్స్ పొందారు, ఇతర కారణాలతో ఎన్ని ఖాళీలు ఏర్పడ్డాయి అనేది నిరుద్యోగ ఉద్యోగ సంఘాలతో ఒక కమిటీ వేసి లెక్కించి భర్తీ చేయాలని సూచించారు. 25,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లెక్కల ప్రకారం సుమారు 35,000 ఖాళీ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని త్వరగా భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని దాదాపుగా కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పారు. 13,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి. అదేవిధంగా ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత 9,000 పైచిన్కుగా ఖాళీలు ఉన్నటువంటివి మొత్తం కూడా కలిపితే మొత్తం 24,000. మళ్ళా బ్యాక్లాగ్ పోస్టులు కూడా మొత్తం కలిపితే 26,000 టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కస్తూరిబా మిగతా పోస్టులలో కూడా మొత్తం 40,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే రేషనలైజేషన్ పేరుతోని టీచర్లే లేకపోతే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు ఎట్లా ఉంటారు? పిల్లలు లేరని చెప్పేసి సాకుతోని టీచర్ల పోస్టులు భర్తీ చేయకుండా రేషనలైజేషన్ పేరుతోని మొత్తం ఎన్నైతే తాళాలు వేసిండ్రో అవన్నీ కూడా రిలీజ్ చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మరి నిరుద్యోగులకు మోసం జరిగింది, దగా జరిగింది. నిరుద్యోగులకు ఇవాళ డబుల్ పీజీలు చేసిన తర్వాత కూడా ఉద్యోగాలు వేస్తా అగో డిఎస్సి ఇగో డిఎస్సి అనుకుంటా నానా ఇబ్బందులు పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో సమర్థుడైనటువంటి నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి విశ్వాసం నిరుద్యోగులకు ఉంది. ఎందుకంటే గతంలోనే నేను మెగా డిఎస్సిని తప్పకుండా రిలీజ్ చేస్తా అన్నాడు. మీరు రిలీజ్ చేస్తా అనడం కాదు, వెంటనే. ఎందుకంటే ఇప్పటికే చాలా జాప్యం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే నిరుద్యోగులను మోసం చేసింది. కాబట్టి నిరుద్యోగులు పోరాటం చేస్తేనే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనేది ఒక ఆలోచన చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉంది. అందుకని ముఖ్యమంత్రి మీద నమ్మతోని వెంటనే 26,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తూ వివిధ కస్తూరిబా అదేవిధంగా ఇంకా మిగతా పోస్టులన్నీ కూడా ఖాళీలు ఉన్నాయి. గెస్ట్ ఫ్యాకల్టీగా ఉన్నారు, అవర్ బేసిక్ టీచర్లుగా ఉన్నారు, అదేవిధంగా కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉన్నారు, అవుట్సోర్సింగ్ బేసిక్ మీద ఉన్నారు. ఇవన్నీ వద్దు, మాకు కావాల్సింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వస్తే ఒక్కటే పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మేము సంపూర్ణంగా మరి డిమాండ్ చేస్తున్నాం. వెంటనే నోటిఫికేషన్ వేయకపోతే పెద్ద ఎత్తున లక్షలాది మందితో ఉద్యమం చేస్తాం. ఎందుకంటే కేసీఆర్ మీద మాకు నమ్మకం లేదు, రేవంత్ రెడ్డి గారి మీద మాకు పూర్తి నమ్మకంతో మేము ఈ డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రభుత్వం 50,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 50,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి 40 నుంచి 50,000 మధ్యలో ఉంటాయి, కరెక్ట్ పేరు తెలియదు కానీ అంత పెద్ద మొత్తంలో ఉన్నాయి. ఆ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 10,000, 15,000, 12,000 అంటే ఆ విద్యాశాఖ ఆఫీసును దిగ్బంధం చేస్తామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా 16,000 పాఠశాలల్లో ఇంగ్లీషు, సైన్సు, మ్యాథ్స్ వాళ్ళు చెప్పేవాళ్ళు లేరు. ఇంత అధ్వానంగా స్కూల్ వ్యవస్థ ఉంటే విద్యాశాఖ అధికారులందరూ 10,000, 12,000 లెక్కలు తీసి మెగా డిఎస్ అని పేరు పెట్టడానికి చూస్తున్నారు. అట్లా నడవదని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో 40,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. అదేవిధంగా స్కూళ్ళల్లో కంప్యూటర్ టీచర్లు లేరు, అదేవిధంగా ఇంకా అటెండర్లు లేరు. ఎయిడెడ్ స్కూళ్ళలో 4,900 టీచర్ పోస్టులు కలిగి ఉన్నాయి. అదేవిధంగా పీఈటీ 10,000 పోస్టులు కలిగి ఉన్నాయి. 5,000 ఆర్ట్స్, క్రాఫ్ట్, డ్రాయింగ్ పోస్టులు 10 ఏళ్ళ నుంచి భర్తీ చేస్తలేరు. ఇట్లా స్కూళ్ళన్నీ పీఈటీలు లేక, ఆర్ట్స్ క్రాఫ్ట్ టీచర్లు లేక, అదేవిధంగా అటెండర్లు లేక, క్లర్కులు లేక స్కూల్ వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టింది. కాబట్టి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ఉన్నత స్థాయి సమావేశం నిరుద్యోగ సంఘాలు
మేము పోయిన ప్రభుత్వంలో 650 సార్లు ధర్నాలు చేసినాం డిఎస్సి వేయాలని. మరి ప్రభుత్వము అంత చేసినాకనే 5,000 వేసింది. కాబట్టి అది సరి అయినటువంటిది కాదు. వెంటనే టెట్ కూడా పాస్ అయినాక జాబ్ ఇచ్చినాక 1 ఇయర్లో టెట్ పాస్ అయ్యేటట్టు నిబంధన సరళించాలని చెప్పి ఇప్పుడు టీచర్లకు ఎట్లా పెట్టిన టెట్ జాబు చేసేటప్పుడు టెట్ పెడుతుంది. ఇప్పుడు కూడా నిరుద్యోగులకు కూడా అట్లా పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. టీచర్ పోస్టుల భర్తీని ఏదో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నామనే కోణంలో చూడవచ్చు. సమాజాన్ని ఉద్ధరిస్తున్నాం, సమాజంలో ఉన్నత విద్య ప్రమాణాలు కాపాడుతున్నామనే విషయం చెప్పాలి, అనే కోణంలో చూడాలి. ఆ విధంగా చూడకుండా టీచర్ పోస్టులకు ఏదో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నామనే కోణంలో చూడొద్దు. ఈ విషయం లోపల ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని, ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని టీచర్ పోస్టుల వేకెన్సీల విషయం లోపల అధికారుల మీద ఆధారపడకుండా నిరుద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు వసతి చేయాలి. అదేవిధంగా బీసీ ఉపాధ్యాయ సంఘానికి గుర్తింపు ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను.